బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మాధవీస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు అయితే మనం ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా చికెన్ వాష్ చేసుకొని ఉప్పు యాడ్ చేసి మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోపు చికెన్ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసేద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం మసాలా పేస్ట్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మళ్ళీ చికెన్ బాయిల్ అయిందా లేదా అని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవన్నీ మనకి చికెన్ ఫ్రైలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మళ్ళీ మూత తీసి మంచిగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఏదైతే పసుపు స్మెల్ ఉందో అది మొత్తం వెళ్ళిపోవాలి. అది వెళ్ళేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ చికెన్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిపోయిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు అయిపోయిన తర్వాత ఏదైతే మసాలా ఉందో ఆ మసాలా కూడా వేసి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మసాలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి మసాలా అనేది మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఇందులోనే కారం, ధనియా పౌడర్, సాల్ట్ అనేది యాడ్ చేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ అన్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. మనకి మంచిగా ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేయాలి. ఒకవేళ లేదు అంటే పక్కింటికి వెళ్ళి తెచ్చుకోండి. టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది. మన ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ చికెన్ ఫ్రై నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి